Fantastic film, like really, really well made, phenomenal performances. The movie is good. बहुत बार तो मेरे बाल भी खड़े हो गए. I liked the film. I was emotionally invested in. Role assigned to the actors, their performance is concerned. That is, awesome. Simply mind-blowing. It's very touching. I think message was very loud and clear. I loved the movie and it was actually an amazing one. It's really nice and very impactful. I really like the movie. It's a wonderful movie. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న హక్ అనే హిందీ ఫిల్మ్ ఇప్పుడే చూడడం జరిగింది. ఆ ఫిల్మ్ పైన నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అనేది ఐఎమ్ గోనా షేర్ విత్ యు నౌ. దిస్ ఫిల్మ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్. 2019 లో ట్రిపుల్ తలాక్ బిల్ పాస్ అయింది కదా, దాని యొక్క ఆరిజిన్ ఏంటి, దాని యొక్క హిస్టరీ ఏంటి, అది ఎలా ఒరిజిన్ అయింది, ఎలా స్టార్ట్ అయ్యింది, ఎవరెవరి మధ్య స్టార్ట్ అయ్యింది, ఎందుకు స్టార్ట్ అయ్యింది, వాట్ ఈస్ ద పర్పస్ అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ అనే ఆస్పెక్ట్స్ అన్ని ఈ సినిమాలో క్రిస్టల్ క్లియర్ గా మనకి చూపిస్తారు. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, దిస్ ఫిల్మ్ ఈస్ థాట్ provoking and I say every Indian should watch this film, more particularly the Muslim women. This film is educative also. Sharia law, which is a personal law for Muslims gurinchi, and also Quran relativity gurinchi, Muslim quotes gurinchi, not so confusing manner lo chaala baga chuincharu. That's why this film needs the appreciation. Talak. 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 ఈ సినిమాలో చాలా ట్రూ ఎలిమెంట్స్, చాలా ట్రూ ఫ్యాక్ట్స్, రియాలిటీకి దగ్గరలో ఉన్న విషయాల గురించి చాలా చాలా బాగా చెప్పడం జరిగింది. ఈవెన్ దో సమ్ పీపుల్ యాక్ట్స్ యాజ్ ఎ స్కాలర్స్, మత గురువులుగా వ్యవహరించే వాళ్ళు చెప్పిన దానితో పాటు మనంగా కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, రియలైజ్ అవ్వాలి అనే అంశాలపైన చాలా బాగా కథ రాసుకున్నారు. ఈ ఫిల్మ్ యొక్క డ్యూరేషన్ 2 hours ఉంది, బట్ 2 hours నరేషన్ వాజ్ టోల్డ్ ఇన్ అన్ వెరీ ఆర్గానిక్ వే. एक सांस में 3 बार तलाक लेना कैसे सही हो सकता है सर? సమ్ ఫిల్మ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ అని అంటారు కదా, ఈ ఫిల్మ్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఐ హ్యావ్ టు సే మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ ద ట్రూ పర్పస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అండ్ నెక్స్ట్లీ హీరోయిన్ గా చేసిన బోత్ ఇమ్రాన్ హష్మి అండ్ యామి గౌతమ్ ధర్, హూ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఆదిత్య ధర్, హూ అగైన్ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ గ్రేట్ ఫిల్మ్స్ సచ్ యాజ్ రీసెంట్ సెన్సేషనల్ దురంధర్ యాజ్ వెల్ యాజ్ ఊరి ఫైల్స్. ఎస్పెషలీ యామి గౌతమ్ గారి యాక్టింగ్ అయితే అల్టిమేట్. అసలు ఆ క్యారెక్టర్ లో, ఆ రోల్ లో జీవించేశారని చెప్పాలి. రియల్ లైఫ్ లో, బయట రియాలిటీలో ఒకరి ఓన్ కమ్యూనిటీలో ఒకరు డిగ్రేడింగ్ అవ్వడము, అందరూ తక్కువ చేసి చూడడము, హెల్ప్లెస్నెస్, బీయింగ్ ఏ లోన్ ఉమెన్, ఈ అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా పిల్లల్ని పెంచడం, పేషెన్స్, కరేజ్, కమిట్మెంట్, ఇలాంటి అన్ని ఎలిమెంట్స్ మీద పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకున్నారు క్యారెక్టర్ ని, యాజ్ వెల్ యాజ్ అంతే పర్ఫెక్ట్ గా మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడం అనేది జరిగింది. ఐ వుడ్ సే ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫిల్మ్ ఫర్ ఇండియన్స్ టు బి అవేర్డ్ ఆఫ్ సమ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. నాకైతే సినిమా నచ్చింది. ఎవరైతే న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ గుడ్ ఫిల్మ్స్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారో, దిస్ ఈస్ వర్త్ వాచింగ్ అండ్ ఐ పర్సనలీ సజెస్ట్, యూ వోంట్ రిగ్రెట్ ఇట్. ఇట్ విల్ బి అ గుడ్ వాచ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.